అందరూ సీను వెనకాల ఉంది వాళ్ళ అమ్మ అనుకుంటారు. కాని అక్కడ ఉంది రాము వాళ్ళ అమ్మ. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటివరకు మీరు విన్నది, అనుకుంటున్నది ఇది సీను కథ అని. కాని నిజానికి ఇది రాము కథ. కథలోకి వెళ్తే రాము పుట్టిన ఒక 3 ఏళ్లకి వాళ్ళ అమ్మ చనిపోయింది. రాము అప్పటినుంచి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరే పెరిగాడు. రాముకి ఉన్న ఒకే ఒక స్నేహితుడు సీను. రాముకి అమ్మ లేరని సీను చాలా ఆప్యాయంగా ఉండేవాడు రాముతో. సీను వాళ్ళ అమ్మ కూడా రాముని, సీనుతో సమానంగా భావించేది. రాము ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు సీనుని తీసుకుని దుకాణానికి వెళ్లి మంచి బహుమతి కొని వాళ్ళ శ్మశానం దగ్గర పెడతాడు. ఆ రోజు కూడా అలాగే కొని అక్కడ పెట్టి తిరిగి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. మనం మొదట్లో చెప్పుకున్నట్టు సీను పుస్తకం మర్చిపోవడం నిజం. కాని వాళ్ళ అమ్మకి బహుమతి కొనాలనే తొందరలో కాదు. రాము వాళ్ళ అమ్మ కోసం దుకాణానికి వెళ్లడం వల్ల మర్చిపోతాడు. కాని రాము వాళ్ళ అమ్మ సీనుకి ఎందుకు కనిపించింది? ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? ఈవిడ రాము వాళ్ళ అమ్మ కదా. ఈవిడేంటి ఇక్కడ ఉంది? రాము చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది కదా. అంటే ఈవిడ దెయ్యమా? పద వెళ్ళిపోదాం. సీను చేయి పట్టుకొని బయటకి తీసుకొచ్చింది ఎవరు?